Hello guys, today we are gonna start power system series. So first we are gonna start from generating stations. So in generating station there are two types. One is non-conventional, other one is conventional. Non-conventional means renewable energy sources. Conventional means non-renewable energy sources. అంటే నాన్ కన్వెన్షనల్ అంటే ఇవి ఎప్పటికీ అయిపోవు, లైఫ్ లాంగ్ దొరుకుతాయి. లైక్ సన్, వాటర్, ఎయిర్. సో ఇక్కడ నుంచి మనం తీసుకుంటాం ఎనర్జీని. సో ఎప్పటికీ అయిపోవు. నాన్ కన్వెన్షనల్ అంటే నాన్ రెన్యూవబుల్ అంటే కోల్, ఫైర్. సో ఇలా అనమాట. ఇవేంటంటే ఒక టైంలో అయిపోతాయి. సో అందుకే ఇది కన్వెన్షనల్, ఇది నాన్ కన్వెన్షనల్. కమింగ్ టు జనరేషన్, ఇవి స్మాల్ కెపాసిటీ. ఇవి బల్క్ కెపాసిటీ. సో నాన్ కన్వెన్షనల్ పవర్ జనరేషన్ ఆర్ ఇన్ షార్ట్ ఇంటర్వల్. అంటే ఇప్పుడు సమ్మర్లో ఇప్పుడు సోలార్ బాగుంటుంది, రైనీ సీజన్లో హైడల్ బాగుంటుంది. సో ఇదేంటంటే మన సీజన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఇది షార్ట్ ఇంటర్వల్. కన్వెన్షన్ వచ్చేసి ఏంటంటే పవర్ జనరేషన్ ఆర్ ఇన్ లాంగర్ పీరియడ్. అంటే దీనికి దేంతో సంబంధం లేదు, ఇది ఎలా అయినా కూడా కాన్స్టెంట్ జనరేట్ చేస్తూనే ఉంటుంది, దేంతో సంబంధం లేకుండా. దట్స్ వై బిగ్ అనమాట. థర్మల్, న్యూక్లియర్, హైడ్రో. సో దీని ఆపరేషన్ ఆర్ బేస్డ్ ఇన్ డే టు డే. దీనికి అవసరం లేదనమాట. సో నాన్ కన్వెన్షనల్ వచ్చేసి సూటబుల్ టు మీట్ పీక్ లోడ్ డిమాండ్. పీక్ లోడ్ డిమాండ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక పర్టికులర్ పాయింట్లో లోడ్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఇది యూజ్ అవుతుంది అనమాట. ఇది ఒక పర్టికులర్ పాయింట్లో ఒక డేలో 24 అవర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ 10 to 12 ఒక 2 అవర్స్లో లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ పవర్ ప్లాంట్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఇది సూటబుల్ టు మీట్ బేస్ లోడ్ డిమాండ్. బేస్ లోడ్ డిమాండ్ ఏంటంటే ఇది కంటిన్యూస్ సప్లై అవుతుంది. సో ఇది 24 అవర్స్ సప్లై చేయగలుగుతుంది అనమాట. సో కన్వెన్షనల్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ దిస్ హ్యావింగ్ లెస్ ఫిక్స్డ్ కాస్ట్ అండ్ హై రన్నింగ్ కాస్ట్ అనమాట. సో నాన్ కన్వెన్షనల్ వచ్చేసి ఏంటంటే లెస్ ఫిక్స్డ్ కాస్ట్. అంటే దీన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది. బికాస్ ఇది చాలా తక్కువ ఉంటుంది. ఎక్విప్మెంట్ వైజ్ కానీ దేంతో అయినా కన్వెన్షన్తో పోటీకి రాదనమాట. బట్ రన్నింగ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ఫిక్స్ చేయడానికి మనకి తక్కువ కాస్ట్ అవుతుంది, బట్ దాన్ని మెయింటైన్ చేయాలి, దాని మీద డస్ట్ పడకుండా డస్ట్ క్లీన్ చేయాలి. సో అలా దానికి మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. బట్ కమింగ్ టు కన్వెన్షనల్ దీనికి ఏంటంటే ఫిక్స్డ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ల్యాండ్ చూసుకోవాలి, వాటర్ ఫెసిలిటీ, కన్జ్యూమర్ ప్రెమిసెస్ అన్నీ చూసుకోవాలి. అందుకే దీనికి మెషిన్స్, దానికి కన్స్ట్రక్షన్, దీనికి ఫిక్స్డ్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. బట్ రన్నింగ్ కాస్ట్ వచ్చేసి తక్కువ ఉంటుంది. ఇక్కడ నాన్ కన్వెన్షనల్ వచ్చేసి ఏంటంటే వాడేది అసింక్రోనస్ జనరేటర్స్ ఆర్ యూజ్డ్. అంటే డీసీ జనరేటర్స్ ఆర్ ఏసీ జనరేటర్స్ ఆర్ ఇండక్షన్. ఇప్పుడు అసింక్రోనస్ నథింగ్ బట్ అంటే ఏంటంటే కాన్స్టెంట్ స్పీడ్ కాదనమాట. బట్ ఇక్కడ ఏంటంటే కన్వెన్షనల్ కాన్స్టెంట్ స్పీడ్ వాడతారు, అందుకే సింక్రోనస్ జనరేటర్స్ వాడతారు అనమాట. సో నాన్ కన్వెన్షనల్ ఏంటంటే దానికి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ చాలా అనమాట. ట్రాన్స్మిషన్ అవసరం లేదు, బికాస్ అంత బల్క్ జనరేట్ చేయదు. కన్వెన్షనల్ వచ్చేసి ఏంటంటే దానికి ట్రాన్స్మిషన్ కావాలి, డిస్ట్రిబ్యూషన్ రెండు కావాలి, బికాస్ దట్ మచ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పవర్ జనరేట్ అవుతుంది. సో నాన్ కన్వెన్షనల్ జనరేటింగ్ కేపబిలిటీ వచ్చేసి లెస్ దెన్ ఈక్వల్ టు 11 kV అనమాట. జనరేటింగ్ వోల్టేజ్ వచ్చేసి ఇది కన్వెన్షనల్ వచ్చేసి 3.36, 11, 18.2 kV అనమాట.